మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన కాల సమయం సజ్జ లెక్కన చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయడం వాక్యభాగము ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 18 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 18 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన ఇర్మియా ఈ విలాప వాక్యములను రాయటం జరిగింది. విలాప వాక్యములు అనగా విలపించుట, దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని గురించి. మరి ఈ పరిచర్యలో మనం చూచినప్పుడు క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో యెరూషలేము యొక్క పతనాన్ని, వినాశనాన్ని మరియు చెరానంతరము ఏర్పడిన ఆ దుర్గతిని బట్టి ఇక్కడ విలపిస్తూ ఆ యొక్క విలాపాన్ని భక్తుడు తెలియజేశాడు. అయితే ఈ విలాప వాక్యాల యొక్క గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, మహాదేవుని యందు నమ్మకము, భవిష్యత్ పట్ల ఆశాభావం కలిగి దేవుని యొక్క విశేషమైన అనగా యూదులు తమ దేశ పతనాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆచరించే ఈ ఉపవాస దినాల్లో ఈ విలాప వాక్యాలు ఆలపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుని యందు, వాక్యమునందు వారు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో ఇర్మియా భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. అంటే తన ప్రయాస, తన ప్రయత్నము, దేవుడు తను ఎంచుకున్న విధానంలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటినీ గుర్తు చేస్తూ, నా శ్రమను, నా దురావస్థను నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. అంటే దేవుడు తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించే విషయంలో, ఆయన ప్రజల పట్ల ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, అలాంటి ప్రజలు నేడు ఆ యొక్క పట్టణము యొక్క పరిస్థితిని, యెరూషలేము యొక్క పరిస్థితులను బట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు తాను చేయనుద్దేశించి వాటిని బట్టి శ్రమ అంటున్నాడు. అంటే నా శ్రమను, నా దురావస్థను నేను త్రాగినా అంటున్నాడు. అంటే శ్రమతో కూడిన దినాలుగా అవి వారి జీవితాల్లో అనేకమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పుడు యూదులు తమ దేశాన్ని అనగా ఏదైతే ఆ యొక్క యెరూషలేము యొక్క పరిస్థితులను, ఆ యెరూషలేము యొక్క దుర్గతిని గురించి ఇక్కడ వారు మాట్లాడటం జరిగింది. కాబట్టి భక్తుడు అంటున్నాడు, త్రాగిన మాచిపత్రి చేదు జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. తాను అనుభవించిన చేదైన పరిస్థితుల నుంచి దేవుడు మాధుర్యముగా, మంచిగా, మరి ఉన్నతమైనదిగా ఆయన తనకు అనుగ్రహించును. ఎప్పుడైతే మనము యెహోవా యందు నమ్మిక ఉంచుతామో, ఆయన ఉద్దేశానుసారం నడుచుకుంటామో, ఇక్కడ అంటున్నాడు, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది
నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా అంటున్నాడు. అంతరాత్మ ఆత్మచేత ఎడతెగని నా ఆత్మ వాటిని జ్ఞాపకం చూసుకుంట అంటే హృదయములను పరిశోధించడి సర్వశక్తి గల దేవుడు తన మాటలను ఉద్దేశాలను తెలియజేస్తూ అది నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా అంటున్నాడు. కాబట్టి కఠినమైన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందిన వారిగా కలిగిన వారిగా వారు యెహోవా సన్నిధిలో తమ దేశపతనాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆచరించే ఉపవాస దినాలుగా ఈ యొక్క విలాప వాక్యాలను మనము చూడగలమని ఇర్మియా ద్వారా చెప్పబడుతుంది. కాబట్టి నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనక నాకు ఆశ పుట్టుచున్నది. అంటే ఒక ఆశతో, ఒక ఆసక్తితో దేవుడు ఏదైతే వారి యొక్క పరిస్థితులను గురించి ఆయన తెలియజేస్తున్న విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞాపకార్థముగా నేను దీన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆయన మన యొక్క పరిస్థితులను, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు ఆయన చిత్తానికి అనుకూలంగా ఆయన మనకి చేసేవాడై ఉన్నాడు. అందును బట్టే నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అంటున్నాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అంటే ఆయన కృపచేత, ఆయన కనికరము చేత, ఆయన ప్రేమ చేత, ఆయన వాత్సల్య చేత నేడు మనము సజీవులమై ఆ దినాలను దేవుడు ఆ యెరూషలేము యొక్క పరిస్థితులను మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. అంటే కష్ట సమయంలో, శ్రమ సమయంలో, శోధన సమయంలో, అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఏ విధంగా అయితే సహాయాన్ని ఇచ్చి వారిని సంరక్షించాడో నేడు మనమున్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ ఆయన తన సహాయాన్ని ఆయన బిడ్డలకు ఇచ్చేవాడు. కాబట్టి యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగ కొలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం అంటున్నాడు. ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ నిత్యము మనల్ని కాపాడి సంరక్షిస్తూ కృప చూపుతూ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవను. ప్రతిదినము దేవునితో, దేవుని యొక్క పొందికతో, దేవుని యొక్క సహవాసముతో మనము జీవించువారమై ఉండాలి. అంత మాత్రమే కాదు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అంటున్నాడు. ఎవరిని? సర్వశక్తి గల దేవుణ్ణి, ఆయన ప్రేమను, ఆయన చూపిన కనికర కృపలను, ఆయన వాత్సల్యతను, ఇవన్నీ కూడా మనల్ని విశ్వాసములోనికి నడిపించేవిగా ఉన్నవి. కాబట్టి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రేమను గురించి చెప్తున్నాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. నా భాగము అంటే ఆయన నన్ను పుట్టించి, పోషించి, పెంచి, పెద్ద చేసి, తన స్వారూప్యములో, తన పోలికలో చేసిన నన్ను తనతో జీవించజేయడానికి ఆయన ఇష్టపడుతున్న విషయాన్ని ఇక్కడ భక్తుడైన ఇర్మియా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి విలపిస్తున్న దినాలు అవన్నీ కూడా శ్రమకరముతోనూ వేదనకరముతో ఉన్నప్పటికీ ఒక నిరీక్షణ కలిగిన వారుగా వారు దేవుని యందు నిలిచి ఉన్నారు. అందును బట్టి ఈ మాటలను చెప్తున్నాడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన దయ కొరకు కనిపెడతారో వారు ఆ ఆశ్రయాన్ని, ఆ దయను పొందుకుంటారు. కాబట్టి తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. వెతుకుడి దొరుకుడని ఆయన సెలవిచ్చినట్లుగా ఆయన ద్వారా మనము సమస్తాన్ని పొందుకునే వారమై ఉంటాము. కాబట్టి నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ
కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి, మన ఆశ యెహోవా యందు ఉన్నప్పుడు దాని యొక్క ఉద్దేశము, అనుగ్రహము, మరి యెహోవా యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారముగా భక్తుడు అంటున్నాడు, నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కాబట్టి శ్రమ అనుకోక, వేదన అనుకోక, శోధన అనుకోక, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు కొరకు ప్రత్యేకింపబడినట్లయితే తప్పక దేవుడు మనకు ఆయన యొక్క ఆ ఉద్దేశాన్ని, ఆయన యొక్క తలంపులను తెలియజేసి ఆయన రాజ్యమందు మనలను చేర్చునని ఆనాడు ఇర్మియా ద్వారా, నేడు అదే వాక్యము చేత పరిశుద్ధాత్మ ద్వారా మనకు హెచ్చరిక చేయుచున్న పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ ప్రేమ యందు నిలిచి, నీ వాక్యం యందు నిలిచి, నీ అందు విశ్వాసంలో కొనసాగుటకు, నీ అందు మాకు ఉండవలసిన ప్రేమను మేము కనపరచుటకు సహాయం దయచేయండి. అన్నాడు నీ ప్రజలైన వారు ఇగో నాయన, మరి వారి యొక్క కార్యాలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు ఎటువైనవో చూచున్న దేవుడు. కాబట్టి నాయన, నేడు నీ యందు మేమును, మా యందు నీ మాటలు నిలుచున్నట్లు మాకు నీ సహాయము దయచేయండి. మహిళలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇంట్ల వద్ద ప్రభావ పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాల కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏదైనా పరిచయాల సేవలో మీ సన్నిధి మా ప్రేమించమని, మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయం, అలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనను క్షమించాము. శోధనలో ఏకాదశులను తప్పించాము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. ఆ పర్వతమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.